ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రోజు చేసుకునే కోడిగుడ్డు కర్రీ కాకుండా ఇలా వెరైటీగా ఈరోజు మనం అండా కీమా కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. వాటికి కావాల్సిన పదార్థాలు: 20 కోడిగుడ్లు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఆయిల్, కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, పసుపు, జీలకర్ర, సాల్ట్, ధనియా పౌడర్, టమాటా ముక్కలు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయ్యండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు టమాటా ముక్కలు, పసుపు, తగినంత కర్రీకి తగినంతమంది సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని టమాటాలను మగ్గబెట్టి మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అయిందండి. టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి. తర్వాత కొత్తిమీర తరిగి, కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. హాఫ్ కప్పు వాటర్ పోసుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కూర అంతా బక్కనివ్వాలి. తర్వాత మనం ఎగ్స్ తీసుకున్నాం కదా, ఎగ్స్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎగ్స్ అన్ని చిన్న కీమాలాగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 మినిట్స్ అయిందండి. కూర అంతా బాగా దగ్గరికి వచ్చింది. తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఎగ్స్ ముక్కలు వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. మనం 2 ఎగ్గులు తీసుకున్నాం కదండి, ఆ ఎగ్స్ బేక్ చేసుకొని కర్రీలో వేసుకోవాలి. కర్రీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కర్రీ అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయిందండి. కోడిగుడ్డు కీమా రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాం. ఇంతేనండి. ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు కీమా కర్రీ రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.